రైట్ ఇక వివరాలు చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44పై హైదరాబాద్ నుండి అనంతపురానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 4 ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు కాగా మరో 16 మంది ప్రయాణికులకు స్వల్పమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ ఇక జోగులాంబ గద్వాల జిల్లా కర్నూలులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు తిరగబడటంతో అక్కడ ఉన్నటువంటి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. జనిమా జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే ఉండవెల్లి మండలం ఇట్కేలపాడు స్టేజ్ వద్ద అర్ధరాత్రి 2 గంటల సమయంలో జాతీయ రహదారి 44పై ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సు బోల్తా పడింది. ఇందులో 20 మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరి రావడం జరిగింది. అయితే హైదరాబాద్ మియాపూర్ నుంచి కూడా 20 మంది ప్రయాణికులతో ఇది అనంతపూర్ డిపోకు సంబంధించిన బస్సు అనంతపూర్ ఏపీలో ఉన్నటువంటి అనంతపూర్ రాష్ట్ర డిపోకు సంబంధించిన ఈ బస్సు రాత్రి 10 గంటల సమయంలో మియాపూర్ నుంచి బయలుదేరిన నేపథ్యంలోనే అక్కడ నుంచి 20 మంది ప్రయాణికులతో ఈ యొక్క బస్సు ఏదైతే నేషనల్ హైవే 44 పై ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇట్కేలపాడు స్టేజ్ సమీపంలో 6 లైన్ల 6 లైన్ హైవే పై ప్రయాణిస్తుంది. అయితే ఇక్కడ పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడక్కడ రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు కూడా ప్రాథమికంగా అంచనా వేసినటువంటి బస్సు ఉంది. ఏపీఎస్ఆర్టీకి సంబంధించినటువంటి బస్సు AP 39Z0557 ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఇది సూపర్ లగ్జరీ బస్సు రాత్రి 1 గంట 2 గంటల సమయంలో యొక్క నిద్రమత్తులో ఉన్న డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు దిగి కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా బోల్తా పడడం దాంట్లో ఉన్నటువంటి 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యి అందులో 4 పరిస్థితి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మిగతా 16 మందిని అల్లంపూర్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించి అక్కడ చికిత్స అందించడం, వారిని కూడా మెరుగైన చికిత్స కోసం కర్నూలు పంపించడం. దీనిపై ఇప్పటికే అల్లంపూర్ ఎమ్మెల్యే అయినటువంటి విజయుడు స్పందించడం జరిగింది. క్షతగాత్రులను వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అవసరమైతే పంపించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ జరిగింది. మొత్తంగా చూస్తే జాతీయ రహదారి 44పై నిత్యం ఏదో ఒక దగ్గర ప్రమాదాలు చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ హైవే పైన చాలా ప్రమాదాలు ఉన్నాయి. అయితే అప్పటికీ ఎక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డు లేకపోవడము, స్పీడ్ బ్రేకర్ సంబంధించినటువంటి హెడ్డింగ్స్ లేకపోవడం వల్ల యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి కూడా ఒకవైపు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. జరీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరిశంకర్.